అత్తయ్య ఆడగారండి భోజనం రెడీ అయిపోయింది మీరు రండి. అబ్బాయిని రాని అమ్మా అందరం కలిసి తిన్నాము. సాయి లక్ష్మి మీరెందుకు రండమ్మా. చదువుకోవటం ఇంకా అవ్వలేదు. నాన్న వచ్చాక అందరం కలిసి తిన్నామని అన్నాడు. సరే నిలిచి ఏమంటే బస్సు తీసుకోండి. నాన్న భోంచేశారా మీరు? ఇంకా చేయలేదురా. ఎన్నిసార్లు చెప్పాను నాన్న, నా కోసం ఎదురు చూడొద్దని. టయానికి భోంచేయకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది? బంగాళంటే మా కోడలు ఉండగా మా ఆరోగ్యానికి ఏ బాధ లేదయ్యా. పార్వతి, అందరికి త్వరగా అన్నం వడ్డించు. మా బాగా ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా. సరే రండి. అదే మా ఎదురుగా పోయినట్టు. అలాగేనమ్మా. రోజేంటి ఇంట్లో గుమగుమలాడుతున్నాయి? నా కోడలు ఏ వంట చేసినా అది బాగుంటుంది. మా కోడలు చేతి వంట తినాలంటే రాసి పెట్టి ఉండాలిరా. పంటలు ఎలా ఉన్నాయి మామయ్య? నీకేంటమ్మా వంటలు సూపర్. అత్త మామ అంటే అమ్మలంటే సమానం. మీకు నేను వంట చేయడం నా అదృష్టం అత్తయ్య గారు. ఇటువంటి కోడలు దొరకటం మన అదృష్టంరా. క్లాస్లో నేనే ఫస్ట్. అమ్మా క్లాస్లో నేనే ఫస్ట్. నాన్న ఫోన్ పంపి నాన్న, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయింది నాన్న, ప్లీజ్ నాన్న. అవును నాన్న, మాకు కూడా జరుగుతుంది నాన్న, ప్లీజ్ నాన్న. మనీ పాటే లేదా మీకు? ఫోన్లు ఎందుకు? నాన్న ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది నాన్న, ప్లీజ్ నాన్న. అవును నాన్న, ప్లీజ్ నాన్న, కొనిపి నాన్న. సరే నాన్న, ఈ సంవత్సరం పంట చేతికి రాగానే ఇద్దరికి ఫోన్లు కొని పెడతాను, సరేనా? సరే నాన్న. ఫోన్ కొనిస్తే చదువుతారా వీళ్ళు? అమ్మ చదువుకోవడానికేనమ్మా ఫోన్, ప్లీజ్ అమ్మా. అవునమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. సరే మంచిదా? ఏమండి భుజం నొప్పి అన్నారుగా, ఎలా ఉన్నారు ఇప్పుడు? అవరలేదమ్మా, ఇటువైపు కూడా కాస్తుంది. ఇప్పుడు ఎలా ఉందండి? చాలా బాగుంది. ఈ వయసు దగ్గర సరిపోతున్నారు. కూడదంటే ఎట్లా పార్వతి పిల్లలు చేయవచ్చు. మరి అమ్మలి పార్వతి. సాయి, లక్ష్మి, ఏంటి వాళ్ళు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏముంది, పిల్లలు ఇద్దరు ఎప్పటి నుంచో ఫోన్లు అడుగుతున్నారు కదా, కొత్త ఫోన్లు తీసుకొచ్చారు. నిజమా నాన్న? అడిగారో లేదో ఎమ్మటే ఫోన్ కొనిస్తారా? ఏమిట్రా ఈ వయసులో వాళ్ళకి ఫోన్ అవసరమా? నీకు తెలియలే తాతయ్య, నువ్వు ఆగు ఉండు. ఏంట్రా మాకు తెలియంది మీకు తెలిసింది? అదేం లేదు నాయనమ్మ, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది, నీకు తెలియదు. ఓహో, వీళ్ళకి తెలిసిందే ఉంటావు, మాకు తెలియందే ఉంటావు. కాలం ఎటుపోతుందో. నాన్న పథకం తెచ్చావు. ఇదిగోరా, ఇది నీకు. మంచి నాన్న. నీకు కూడా తీసుకొచ్చాను. ఇదేంటిది అర్థం కావట్లేదే. ఏంటిదబ్బా? అక్కని అడుగుదాం. అక్క ఇదేంటిదో చెప్పక్క, ఇది అర్థం కావట్లేదు.
ప్లీజ్ అక్క అరే నన్ను ఇసుకించి మాకు వెళ్ళి గూగుల్లో కొట్టుకో. వాట్ ఈస్ meant by velocity? Meaning of velocity, the speed of something in a given direction. అరే భలే వచ్చిందే. అమ్మ కోడల మామయ్య కొంచెం కాఫీ పెట్టమ్మా. ఎప్పుడు నేనే పెట్టాను అత్తయ్య, మీరు ఖాళీగా ఉన్నారుగా, పెట్టుకోండి అత్తయ్య, నేను బిజీగా ఉన్నాను. ఈ ఫోన్ కొనొద్దురా అంటే విన్నాడు, ఫోన్ కొన్నాడు, కొంపక తెప్పులు వచ్చింది. పార్వతి, పార్వతి, అండి ఒకసారి టౌన్ తెచ్చి పెట్టు. అక్కడే ఉంది, తీసుకోండి. శివయ్య గారు, శివయ్య గారు, రండి మాస్టారు, నమస్తే. నమస్తే అండి. కూర్చోండి మాస్టారు. ఏంటి మాస్టారు ఇలా వచ్చారు? కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిని కాదు. 2 సార్లు కబుర్ చేశానండి. లక్ష్మి చెప్పలేదా? చెప్పలేదే. చెప్పుండదులే. గత కొన్ని రోజులుగా లక్ష్మి చదువులో వెనకబడుతుంది. కారణం తెలుసుకుందామని వచ్చాను. పార్వతి, పార్వతి, ఏంటండి? మాస్టర్ వచ్చారు. పిల్లలు బాగా చదవట్లేదని ఈ మధ్య కాలంలో మాస్టర్ కంప్లైంట్ ఇస్తున్నారు. లేదండి, ఇంట్లో బాగా చదువుతుందండి. ఇంటి దగ్గర బాగా చదువుతున్నానా? ఆ, అయితే ఈ మధ్యకాలంలో బంధువులు కానీ ఎవరైనా వచ్చారా? మాస్టారు వచ్చారు. మా ఇంటికి ఈ మధ్య కొత్త బంధువులు వచ్చారు. మా అమ్మా నాన్నలు చెబుతున్నా వినకుండా పిల్లలకి ఫోన్లు కొని పెట్టాను. ఆ బంధువులే. ఆ బంధువులు వచ్చిన దగ్గర నుంచే వాడు చదవటం లేదు, ఇంట్లో వాళ్ళు కూడా సరిగా మాటింటం లేదు. అయితే అదన్నమాట సంగతి. చూశారుగా, తమ పిల్లలకు ఫోన్ కొనిచ్చినప్పుడు తల్లిదండ్రులు కంట కనిపెట్టి ఉండాలి. ఈ మధ్య కాలంలో విద్యార్థులు, చిన్నపిల్లలు ఫోన్కి బానిసైపోయి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. ఉన్నతమైనటువంటి కుటుంబాలు కూడా చిన్న భిన్నం అయిపోతున్నారు. తమ తల్లిదండ్రులు పిల్లలకి ఏది మంచి అనిపిస్తే అదే చేయాలి. విద్యార్థులు, చిన్నపిల్లలు ఎక్కువగా నష్టపోతున్నారు. అది నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇదే మా మనసు.